జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో సారాసార వివేక దృశే నమః అనేటటువంటి నామాన్ని చేరుకున్నాం. సారము అసారము అంటే సారము అంటే మనం ఎసెన్స్ అనుకుంటాం కదా, మరి అసారం ఎక్కడుంది అంటే యుక్త అయుక్త విచక్షణ జ్ఞానం అంటామే. అంటే ఎక్కడ ఏది ఉందో ఉందని తెలుసుకోవటం, ఎక్కడ ఏది లేదో లేదని తెలుసుకోవటం. సో ఏది సరి అయినదో సరి అయినదని తెలుసుకోవటం, ఏది సరి అయినది కాదో సరైనది కాదని తెలుసుకోవటం. ఆ రెండింటిని సారము అసారము, ఎందు సారమున్నది ఎందు అసారమున్నది, ఈ రెండింటినీ కూడా వివేకము అంటే యుక్త అయుక్త విచక్షణమే వివేకము. సారాసార వివేక దృశే నమః అంటే మనకి సాధారణంగా నిత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా కనిపించేటటువంటి విషయాలన్నీ కూడా మనకి ఇబ్బందులు కూడా సారమేది అసారమేది, యుక్తమేది అయుక్తమేది అనేటటువంటి ఒక విచక్షణ వివేకము లేకపోవటం వివేక రాహిత్యమే అని అర్థమవుతుంది. సో అలాంటి ఒక విచక్షణ జ్ఞానం ఒక్కటి ఎప్పుడైతే ఉంటుందో అవన్నింటినీ కూడా మనకి కలిగించేటటువంటి తల్లి అని అర్థం. సో ఈ నామాన్ని మనం పఠించే ముందుగా 11 సార్లు పఠించే ముందుగా ఈరోజు ప్రశ్న, సారము అసారము ఏంటి, నిత్య జీవితంలో సారము అసారము ఏ విషయాల్లో ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. నామాన్ని చెప్పుకుందాం. ఓం సారాసార వివేక దృశే నమః. 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 ఓం శ్రీ నమః. జై శ్రీకృష్ణ.